నమస్తే అండి రమణ గారు. ఇప్పటి వరకు మీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను చూశారు. అంటే మీరెలా అంటున్నారు? అంటే ప్రతిపక్షం ఒక విధంగా అంటోంది, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళు మొదట అందరూ కూడా కేటీఆర్ కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకంత పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు, ఇలా జరగడం మంచిది కాదని. రాను ఇదంతా కూడా వేరే వేరే విధాలుగా టర్న్ తీసుకుంది. అంటే కావాలనే జగన్మోహన్ రెడ్డి ఈ దాడి చేయించుకున్నారని కావచ్చు, పవన్ కళ్యాణ్ అయితే గత ఎలక్షన్స్ అప్పుడు చేయించుకున్నారు, ఇప్పుడు మళ్ళీ చేయించుకుంటున్నారు, ఇది రివాజ్ గా మారిపోయిందని చెప్పి ఆయన కామెంట్స్ చేస్తున్నారు. అసలు మీరేమంటారు? అసలు భద్రతా వైఫల్యం అనుకోవాలా, ప్రతిపక్షాల దాడి అనుకోవాలా? చెప్పండి. యామిని గారు, ఇప్పుడు చంద్రబాబు గారు ఖండించడం బాగుంది. అయితే పిర్రగిచ్చి జోలపాడినట్టు ఈరోజు తను ఖండిస్తూనే తన అనుచర వర్గం అంతా కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకోవడాన్ని బట్టి చంద్రబాబు నాయుడు ఒకవైపు జోలపాట పడతా ఉన్నాడు, వాళ్ళను ఎగేస్తూ ఉన్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. అది ఎవరిపైన జరిగినా కూడా ప్రజాస్వామ్యంలో మనం అందరం ఖండించాల్సిందే ఒకటి. రెండోది, ఎవరు కూడా వాళ్ళంతకు వాళ్ళే రాళ్ళు వేయించుకోవడం కానీ, లేకపోతే రాళ్ళు కానీ ఇంకోటి కానీ వేయించుకోవడం కూడా అది ప్రాణాంతకమైనటువంటి ప్రదేశాల్లో వేయించుకోవడం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఇట్లా మాట్లాడడం అనేది చాలా విడ్డూరమైనటువంటిది. ప్రజాస్వామ్యంలో అది ఎవరు కూడా సహించినటువంటి విషయం. సో దీన్ని రాజకీయాలకు వాడుకోవాలనేటువంటిది ఇంకొక కోణం కూడా చూస్తున్నారు. రాజకీయాలకు ఇట్లాంటి సంఘటనలు ఎవరు వాడుకుంటారు? ప్రజలకు ఏమీ చేయని వాళ్ళు, ప్రజలకు ఎవరు ఏమీ చేయని వాళ్ళు, తను చెప్పింది అమలు చేయని వాళ్ళు, ఏదైతే మనం ఎన్నికల మేనిఫెస్టో చెప్పినామో దాన్ని కనీసం 10% కూడా అమలు చేయకుండా ఆ మేనిఫెస్టోను కూడా అసలు వెబ్సైట్లో నుంచి తీసేసి ప్రజలకు రిక్తహస్తం చూపించేసి చేసిన వాగ్దానాన్ని పెడదారి బట్టి చేసేటువంటి ఎవరైనా తెలుగుదేశం లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా దాన్ని రాజకీయాలకు వాడుకోవడానికి అవకాశం ఉందేమో, కానీ జగన్కి అట్లాంటి అవకాశం ఏముంది చెప్పండి మీరే. కాబట్టి జగన్ ఏదైతే తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు చెప్పినాడో వాటిలో దాదాపు 98-99% హామీలను నెరవేర్చినాడు. తర్వాత విద్యా వైద్య రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోయినాడు. పాలనను పేదల ముంగిటికి సచివాలయ వ్యవస్థల ద్వారా పాలనని ముంగిటికి తీసుకుపోయినాడు. అప్పుడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ ద్వారా కొంచెం దగ్గరకు తెస్తే ఇతను మరింత దగ్గరికి మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీసుకుపోయినటువంటిది జగమెరిగిన సత్యం ఇది. కాబట్టి అట్లాంటి సందర్భాలలో తనకు తానే దాడి చేయించుకొని ఏదో సానుభూతి పొందడం కోసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంటుందనేది ఒకటి. రెండోది, దీన్ని తేలుస్తారు పోలీసు వాళ్ళు, ప్రతి ఒక్కటి బయటపడుతుంది. అవహేళన చేయడం అనేది చాలా సులభం. ఏదో ఆ రోజు కోడికత్తితో కూడా ఇతనే పొడిపించుకున్నాడు. ఈ రోజు ఏంటంటే మన చంద్రబాబు నాయుడు కూడా అలిపిరి ఘటన ఆయన ఎంతగానో చేయించుకున్నాడా? చేయించుకొని ఉండేది అట్లాంటి ప్రాణాంతకమైనటువంటి ఘటనలు వాళ్ళంతకు వాళ్ళే రూపకల్పన చేసుకుంటారా? కాబట్టి చెప్పే వాళ్లకు కొంచెం సిగ్గు లేకపోయినా ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు అవన్నీ కూడా. సో ఎవరైనా కానీ ఒక ఘటన, అందులోనూ సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి పైన ఒక దాడి జరగడం అనేది, రెండోది హత్య చేయడం అనేటువంటిది, హత్యానికి పూనుకోవడం అనేటువంటిది అందరూ కూడా ముక్తగడ్డలో ఖండించాలా. దేశ ప్రధానమంత్రి కూడా ఈ ఘటనను ఖండించడం కూడా మనమంతా కూడా చూసినాం. సో నేను అనేది ఏమంటే రాజకీయాలు కూడా ఎట్లా మారిపోయినాయంటే కక్షలు కార్పణ్యాలతో ముందుకు వచ్చే సమాజంలో మాకే భయం అవుతుంది. ఈరోజు మేమంతా కూడా చాలా పాతతరము రాజకీయ నాయకులు మేము కూడా. ఈరోజు మాకేమనిపిస్తుంది రాజకీయాలంటే, ఒకప్పుడు మా అనంతపురం జిల్లాలో తరిమెల నాగిరెడ్డి, సంజీవిరెడ్డి గారు ఇద్దరు బావమరుదులు. వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇద్దరు చెరువు పక్క ప్రచారం పోయి వచ్చి ఒక చెట్టు కింద కలిసినప్పుడు, ఏం బావా నీకు ఏ విధంగా బాగుందా అని మాట్లాడుకునేవాళ్ళంట. అది చరిత్ర. అంటే ఒక స్నేహపూర్వకమైనటువంటి పోటీల నుంచి ఈరోజు భౌతికమైనటువంటి దాడులు, ఒక మనిషి వానికంటే అతనికంటే మనం ఎక్కువ సేవ చేసి ఎక్కువ పనులు చేసి మంచి పేరు తెచ్చుకొని రాజకీయాల్లో
మన్నన పొందుదామనేటువంటిది పక్కకి వెళ్ళిపోయి ఈరోజు ఆ మనిషినే లేకుండా చేసేస్తే సరిపోతుంది కదా, డైరెక్ట్గా మనమే రాజకీయాల్లో ఉండొచ్చు కదా అనేటువంటి పరిస్థితులు దాపురిస్తూ ఉన్నాయంటే ఇది చాలా ఘోరమైనటువంటి విషయము. ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా అందరూ బాధపడాల్సినటువంటి విషయంగా నేను భావిస్తా ఉన్నా. నిన్న జరిగినటువంటి ఘటన కూడా ఎట్లా జరిగింది అనేది మనకందరికి కూడా తెలుసు. ఫుటేజీల్లో మనమంతా చూసాం. ఒక స్కూల్ను ఆసరాగా చేసుకొని దుండగులు చేశారు. తర్వాత అది కూడా ప్లాన్ లేకోకుండా కరెక్ట్గా ఆ ప్రాంతానికి కొట్టాలంటే అంత సులభమైంది కాదు. దాంట్లో ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ పని చేయగలుగుతారని కూడా మనకు తెలుసు. మేమేమంటున్నామంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళము అక్కడ వచ్చేది చంద్రబాబు నాయుడు వచ్చి చేసినాడని కాదు మేమంటాడేది. దాని వెనక ఎవరున్నారు, ఎవరు ఉండడానికి అవకాశం ఉంది, ఇప్పుడు ఉండేటువంటి సందర్భం ఎట్లాంటిది, ఈ సందర్భంలో వేరే వాళ్ళు ఎందుకు అట్లాంటి పనులు చేస్తారు, ఇవన్నీ కూడా మేము అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా పలానోళ్ళే చేసినారని ఎట్లా చెప్పేదానికి అవుతుంది? అట్లా చెప్పడానికి కాదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీని వెనక ఉండి చేయించడానికి అవకాశం ఉంది అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అది రేపు విచారణ తేలుతుంది. పోలీసు వాళ్ళు అంతలోకి మిడిమిడి పడిపోయి ఇది వాళ్ళంతగా వాళ్ళే చేయించుకున్నారు. రమణ గారు భద్రతా వైఫల్యం అనుకోకూడదా? లేకపోతే వేరే వాళ్ళకి ఏం అవసరం ఉంది? వేరే వాళ్లకు ఏం అవసరం ఉంది? భద్రతా వైఫల్యం అంటే ఎట్లా అండి? ఇప్పుడు నేను మా ఇంట్లో కూర్చోండా, నా ఇంటికి ఎంతమంది పోలీసులు ఉన్నారు? భారతదేశంలో పోలీసు వ్యవస్థ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరు ఆ మాట మాట్లాడరు. ఒక 10,000 20,000 మంది కూడా పోలీసు లేడు భారతదేశంలో, పోలీసు లేడు. కాబట్టి అన్నీ వాళ్ళే దేవుళ్ళు కాదు. అయినా సరే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ మేరకు బయటికి తీయగలుగుతున్నారు కానీ ఈ టెక్నాలజీ లేకుండా అసలు పట్టుకునే పరిస్థితి కూడా లేదు. టెక్నాలజీ వచ్చిన తర్వాత భద్రత లేనప్పుడు, ఒక సీఎం కి భద్రత లేనప్పుడు మీరన్నట్టుగా పోలీస్ వ్యవస్థలో తక్కువ మంది పోలీసులే ఉండుండొచ్చు. అయినప్పటికీ కూడా ఒక సీఎం కి భద్రత లేకపోతే సామాన్య ప్రజలు దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? నేను అంటున్నాను, మన భారతదేశంలో చరిత్ర కూడా చూడండి. ఇందిరాగాంధీని చంపేశారు ప్రధానమంత్రి హోదాలో, రాజీవ్ గాంధీని చంపేశారు. కాబట్టి భద్రతా వైఫల్యం అంటే జరిగిన తర్వాత చూసుకునేటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా ముందే ఆ ఘటన జరుగుతుందని అందరూ తుపాకులు ఎక్కుపెట్టుకొని ఉండలేరు కదా. కాబట్టి అందులోనూ మబ్బులో పోయేటువంటి టైం అది. ఆ టైంలో పోలీసులు కానీ ఇంకోరు కానీ వాళ్ళకేమీ అతీంద్రియమైనటువంటి శక్తులు ఏమి ఉండవు ఎవరికి కూడా, వాళ్ళు మనుషులే. సో ఇంకోటి కూడా ఇక్కడ పోలీసు వాళ్ళు ఎక్కడైనా కఠినంగా చర్యలు తీసుకోవడానికి పూనుకుంటే వాళ్ళ ఆత్మవిశ్వాసం పైన దెబ్బ కొట్టేటువంటి కార్యక్రమాలు కూడా తెలుగుదేశం వాళ్ళు చేస్తూ ఉన్నారు. IPS IAS ఆఫీసర్లు కూడా వాళ్ళు దొంగలు, వాళ్ళు అవినీతి పరులు, వాళ్ళు చేతగాని వాళ్ళు అని చెప్పి వాళ్ళ ఆత్మవిశ్వాసం పైన దెబ్బ కొడితే వాళ్ళ తమ ఉద్యోగాలు ఏ విధంగా చేసుకోగలుగుతారు? రెండోది, మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ప్రొవోకేట్ చేయడం వలన ఇది జరిగిందని చెప్పి మేము ఎందుకంటామంటే 73 ఏళ్ల వయసు కలిగిన పెద్ద ఆయన మన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఉపన్యాసాలు మీరు చూడండి. కొట్టండి, చంపండి, నరకండి, బూడి చేస్తాం. నిన్న కూడా మా అనంతపురానికి బాలకృష్ణ వచ్చినాడు, జగన్ను మట్టిలో పూడి చేస్తాము అంటాడు ఆయన. ఇవే ఉపన్యాసాలు ఇచ్చేది. కాబట్టి ఇట్లాంటి ఉపన్యాసాలు ఏమవుతాయి? ఒకరిలో లేకపోయినా ఒకరికైనా ఏదో లోపల ఈ యువకులకి, ఈనాటి యువకులకి పుట్టి వాళ్ళు ఏదో ఇట్లాంటి పిచ్చి చర్యలకు పాల్పడేదానికి అవకాశాలు ఉంటాయి మేడం. అందుకోసం ఇట్లాంటి ఎవరైనా ఖండించాలా, దీనికి దూరంగా ఉండాలనేటువంటి దానికి బదులు దీని ఏదో రాజకీయం చేసుకోవడానికి, దీన్ని ఆసరాగా చేసుకుని ఏదో రేపు పొద్దున జగన్మోహన్ గెలిచడానికి అని చెప్పడం అనేది అది వాళ్ళ మూర్ఖత్వము, వాళ్ళ అవివేకం అవుతుంది తప్ప ఇంకోటి కాదనేది నాకున్న అభిప్రాయం. ఓకేనండి, ఒక్కసారి మనం టీడీపీ దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. హలో. నమస్తే మేడం. నమస్తే సురేంద్ర నాయుడు గారు. అంటే మీరు ఇప్పటి వరకు విన్నారు కదా రమణ గారి మాటలు. సో మరి ఆయన అనేది ఏంటంటే వైసీపీ తరపు నుంచి ఇది కేవలం భద్రతా వైఫల్యం అనుకోవడానికి ఇంకొక చాయిస్ అనేది ఏమీ లేదు. కేవలం ఏవైతే చంద్రబాబు నాయుడు ప్రసంగాలు ఉన్నాయో, లేదంటే టీడీపీ నేతల ప్రసంగాలు ఉన్నాయో, వాళ్ల ప్రసంగాలకి ప్రభావితమైనటువంటి తెలుగుదేశం శ్రేణులే ఇలాంటి పనులకు పూనుకున్నాయి అని ఆయన అంటున్నారు. మీరేమంటారు? మేడం, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా BRK న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, బాగుంది, చాలా బాగుంది మేడం. వైసీపీ వాళ్ళ స్క్రిప్ట్ కానీ, వాళ్ళు చెప్పేటువంటి పద్ధతి కానీ
చాలా 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 బాగుంది. ఎందుకు అంటున్నా అంటే ఈ మాట, ఇప్పుడు వైసీపీ మీద దాడి చేసేటువంటి ధైర్యం ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా ఉందా? వైసీపీ, అందులో ముఖ్యమంత్రి గారి మీద, అంటే ఆయన పులి మీద దాడి చేసేటువంటి సాహసం చేయగలుగుతారా? చేసి బతకగలుగుతారా? ఎవరైనా బతకగలుగుతారా చేసి? ఇప్పుడు మీరు గమనించండి, ఈయన అధికారం లేక రాకముందు కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి మీద చెప్పులతో కొట్టండి, పొరకలతో కొట్టండి, చాటలతో కొట్టండి అని చెప్పినటువంటి గొప్ప ప్రజాస్వామ్యం వాది ఈయన. వీళ్ళ స్క్రిప్ట్ చూడండి. ఇంతకు ముందు కూడా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా అదే కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా వస్తే ఆయన మీద చెప్పులేసి చేపించిన ఘనత, అదే విధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మీద చెప్పులేసిన ఘనత ఎవరికైనా ఉందంటే